హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ప్రస్తుతం హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగానికి ఒక బూస్ట్ ఇచ్చే రకంగా ప్రభుత్వం వెంటనే వేలం పాటలు నిర్వహిస్తుంది భూములకు సంబంధించి. మొన్న ఈ మధ్యనే రాయదుర్గానికి సంబంధించి విన్నాం మనము. రాయదుర్గంలో వేలం వేస్తే ఒక ఎకరం 177 కోట్ల రూపాయలు పలికింది. అంతకుముందు రికార్డు ఏది కోకాపేటలో 2.5 సంవత్సరాల క్రితం వేలం వేస్తే 100,79 లక్షలు ఒక ఎకరం అమ్ముడుపోయింది. సో ఆ రికార్డును బ్రేక్ చేస్తూ రాయదుర్గంలో 177 కోట్లు ఎకరం పలికిన పరిస్థితి. సో అదే ట్రెండ్ అంతటా కంటిన్యూ అవుతుందంటే లేదనే చెప్పాలి. కొన్ని ఏరియాలో ఆదరణ లేదు. ఇప్పుడు బాచుపల్లిలో వేలం వేస్తే పెద్దగా రెస్పాన్స్ రాలేదు. కొన్ని ఏరియాలు అద్భుతంగా ఉంటాయి. బాచుపల్లి ఆల్రెడీ ఓవర్ క్రౌడెడ్, ఆ దుమ్ము ట్రాఫిక్ పరంగా చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. అందుకే కొంత అటు మొగ్గు చూపడం లేదేమో. తర్వాత రోడ్డు కనెక్టివిటీ కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది ఆ రూటు, కాబట్టి అట్లా ఉందేమో. బట్ కోకాపేట లాంటి ప్రైమరీ లొకేషన్స్ మాత్రం విపరీతమైన డిమాండ్. ఈ డిమాండ్ను దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం ఏకంగా 4,000 కోట్ల రూపాయలు సమీకరించుకునేందుకు ఒక యుద్ధ ప్రాతిపదికన వేలం పాటను నిర్వహించే ప్రయత్నం చేస్తుంది. ఇది కోకాపేటకు సంబంధించి. మరి ఈసారి ఏ రికార్డు బ్రేక్ అవుతుందనేది వేచి చూడాలి. ఎందుకంటే ఏకంగా 4,000 కోట్ల రూపాయల సమీకరణ ఒక లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. దాంతోపాటు బేస్ ప్రైజ్ను కూడా కోకాపేటలో 70 కోట్ల నుంచి 99 కోట్ల వరకు ప్రభుత్వమే నిర్ణయించింది. అంటే 99 కోట్లు నిర్ణయించిన ప్లేస్లో అది ఈజీగా 150 కోట్లు దాటే సంకేతాలు ఖచ్చితంగా ఉంటాయి. 70 అనేది కూడా అది కూడా ఆల్మోస్ట్ 120 దాకా వెళ్ళే అవకాశం ఉంది. బట్ మన అంచనాలను అధిగమిస్తూ కూడా ఇంకా ఎక్కువ వెళ్ళినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే కోకాపేట ఇప్పుడు అటు చూస్తుంటే మైండ్ అట్లా ఉంది. ఈవినింగ్ నైట్ చూస్తే మాత్రం అసలు ఇంకా సూపర్. అంటే ఏమీ లేనప్పుడు 2.5 సంవత్సరాల కిందనే 100 కోట్లు పలికిందంటే ఇవాళ ఆ అద్భుతమైన ప్రగతిని చూసిన తర్వాత వేలంపాటలో పాల్గొనేవారు ఇంకే రకంగా ముందుకు వస్తారనేది చూడాలి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కొన్ని ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. మరోసారి హెచ్ఎండిఏ కోకాపేట ప్లాట్ల వేలానికి సిద్ధమైన హెచ్ఎండిఏ అంటూ న్యూస్ కనిపిస్తుంది. అమ్మకానికి నియోపోలిస్, మూసాపేట భూములు. ఇటీవల బాచుపల్లి, తుర్కయాంజుల్లో స్పందన కనిపించలేదు. కానీ ఈ నేపథ్యంలోనే 4,000 కోట్ల రూపాయలకు పైగా ఆదాయాన్ని ఆర్జించాలని హెచ్ఎండిఏ లక్ష్యంగా పెట్టుకుంది. రాయదుర్గంలో టీజీఐఐసి నిర్వహించిన భూముల వేలానికి అనూహ్యమైన స్పందన లభించడంతో నగరానికి పడమటి వైపున ఉన్న రాయదుర్గం, కోకాపేట ప్రాంతాల్లో ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని సుమారు 28 ఎకరాలను అక్కడ వేలం వేయడానికి ఆల్రెడీ నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నెల 28, 24 తేదీలు 24, 28 2 తేదీలలో 2 విడతలుగా కోకాపేట భూములకు వేలం నిర్వహించబోతున్నారు. కోకాపేట భూములకు ఎకరా 70 కోట్ల నుంచి 99 కోట్ల వరకు ధర నిర్ణయించారు. అలాగే మూసాపేట దగ్గర వై జంక్షన్ దగ్గర ఉన్న 11 ఎకరాలకు కూడా నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే దీనికి మాత్రం డిసెంబర్ 5వ తేదీన నిర్మించే పరిస్థితి కనిపిస్తుంది. వై జంక్షన్ దగ్గర మనకు తెలుసు మెట్రో స్టేషన్ ఆనుకునే ఒక అతిపెద్ద మాల్ వస్తుంది. చాలా పెద్ద మాల్. ఎన్ని థియేటర్స్ ఉన్నాయో, ఎన్ని స్క్రీన్స్ ఉన్నాయో మరి దాంట్లో, కానీ చాలా పెద్ద మాల్ వస్తుంది. ఈ రకంగా రాయదుర్గంలో టీజీఐఐసి భూములకు లభించినట్లుగానే కోకాపేట నియోపోలిస్ భూములకు కూడా భారీ స్పందన లభించవచ్చని టీజీఐఐసి ఇటీవల ఎకరా గరిష్టంగా 170 కోట్లకు విక్రయించిన సంగతి తెలిసిందే. గతంలో నియోపోలిస్లో 2వ దశ కింద నిర్వహించిన బిడ్డింగ్లో ఎకరా అత్యధికంగా 100.75 కోట్లకు విక్రయించిన పరిస్థితి మనకు తెలుసు లేఅవుట్లో. తర్వాత ఇప్పుడు దాంట్లో 2021 జూన్ నెలలో మొదటి దశ 64 ఎకరాలను విక్రయించారు. అప్పట్లో భూములపై దాదాపు 2,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. 2023 ఆగస్టులో నిర్వహించిన 2వ దశ బిట్టింగ్లో 45 ఎకరాలను విక్రయించారు. దాదాపు 3,300 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి హెచ్ఎండిఏకి ఆదాయం వచ్చిన పరిస్థితి. సో ఈసారి లక్ష్యం మాత్రం ఏకంగా 4,000 కోట్ల రూపాయలు ఆదాయం తెచ్చుకునే రకంగా నియోపోలిస్ కోకాపేటలో 28 ఎకరాలు, అదే రకంగా మూసాపేట వై జంక్షన్ దగ్గర 11 ఎకరాలను వేలం వేయడానికి రంగం సిద్ధం చేసింది. ఇందులో హైలైట్ ఏంటంటే ప్రభుత్వమే ప్రైసు ఒక్కొక్క ఏరియాను పట్టుకొని 70 కోట్ల నుంచి 99 కోట్ల వరకు ప్రభుత్వం బేస్ ప్రైస్గా నిర్ణయించడం అనేది హైలైట్. ఎందుకంటే ఆ బేస్ పైన వాళ్ళు కోట్ చేయాల్సి ఉంటుంది. 24వ తేదీన ఒక ఫస్ట్ ఫేజ్, 28న సెకండ్ ఫేజ్, 2 సార్లు వేలం నిర్వహిస్తున్నారు. మూసాపేట వై జంక్షన్ది మాత్రం 11 ఎకరాలది డిసెంబర్ 5వ తేదీన నిర్వహించే పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా ఇది అంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి సంబంధించి ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే ఒక అద్భుతంగా అనిపిస్తుంది మనకు.
నేను పదే పదే చెప్తుంటాను, ఫ్యూచర్ సిటీ ఫస్ట్ ఫేజ్లో మొత్తం 13,973 ఎకరాలు ఉంటే అందులో 1,317 ఎకరాలను రెసిడెన్షియల్ కమ్ మిక్స్డ్ యూజ్ కింద పెట్టారు. మిక్స్డ్ యూజ్ మీన్స్ దాంట్లో ఆ వేలం నిర్వహించినప్పుడు భూములు తీసుకున్న వాళ్ళు హాస్పిటల్స్ కట్టుకోవచ్చు, కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టుకోవచ్చు, లేదా మల్టీప్లెక్స్లు కట్టుకోవచ్చు, లేదా స్టార్ హోటల్స్ లాంటివి కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఏదో ఒక ప్రజోపయోగానికి ఉపయోగపడే రకంగా వాళ్ళ రెవెన్యూ పెంచుకునే రకంగా ఆ వేలంలో పాల్గొన్న వాళ్ళు చేస్తూ 1317 ఎకరాలను ఇప్పుడు అతి త్వరలో ఎఫ్సిడిఏలో కూడా వేలం వేయడానికి రంగం సిద్ధమవుతుంది. ఎందుకు వేలం వేయడం అంటే ఎఫ్సిడిఏకి ఇప్పుడు హెచ్ఎండిఏ నిధుల సమీకరణకి ఏ రకంగా అయితే ప్రయత్నాలు భూములు వేలం ఇస్తుందో ఎఫ్సిడిఏ కూడా అక్కడ ఉన్న రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న వాటిని మిక్స్డ్ యూజ్ కింద ఉన్న వాటిని వేలం ఇస్తుంది. దశల వారీగా వేస్తుందా, ఒకేసారి వేస్తుందా అనేది ఇది ఇంకా అడ్మినిస్ట్రేషన్ పరంగా నిర్ణయం తీసుకోవాలి. కానీ యాజ్ ఆఫ్ నౌ ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే అది దశల వారీగా ఎఫ్సిడిఏలో కూడా వేలం ఇస్తారు. అది ఆ ఏరియాలో భూముల ధరలు పెరగడానికి దోహదపడుతుంది. లైక్ నియోపోలిస్ కోకాపేట దగ్గర 2.5 సంవత్సరాల కింద వేలం వేసినప్పటికీ ధరలకు ఇప్పటికీ ఉన్న ధరలకు మనకు తెలుసు ఎంత మార్పు వచ్చిందో. సో అలాంటి పరిణామమే మనకు ఫ్యూచర్ సిటీలో చోటు చేసుకునే అవకాశం ఉంది. అందుకే ఒకటి ఆదాయం సమీకరించుకోవడం, రెండు ఆ ఏరియాలో రియల్ ఎస్టేట్ భూమి రావడం, ఈ 2 లక్ష్యాలతో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అక్కడ 1317 ఎకరాలను దశల వారీగా వేలం వేయడానికి రంగం సిద్ధం చేస్తుంది. ఆ పరిణామం జరిగితే ప్రస్తుతం అక్కడ ఉన్న భూముల ధరలు అమాంతం పెరుగుతాయి. కాబట్టి నేను పదే ఇది రైట్ టైం ఇన్వెస్ట్ చేయడానికి అని చెప్పడానికి రీజన్ అది. ఒకసారి భూముల వేలం మొదలైతే అది ఇక పెరుగుతూ పోతుంది తప్ప ఆగదు. అది హైదరాబాద్ చరిత్ర మనం చూసాం, గత 30 సంవత్సరాలుగా జరుగుతున్న పరిణామాలను చూసాం. ఎక్కడెక్కడైతే హెచ్ఎండిఏ అడుగుపెట్టి భూములు వేలం వేసిందో అక్కడ అమాంతం పెరుగుతూ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఉప్పల్ బగాయత్తు ఫస్ట్ టైం వేలం వేసినప్పుడు కేవలం 12,000 గజం పోయింది. ఆ తర్వాత వేలం వేసినప్పుడు 78,000 గజం పోయింది. ఈసారి ఇంకా 16-18 ప్లాట్లు ఉన్నాయంట. అది వేలం వేసినప్పుడు ఎలా ఉంటుందో చూడాలి. సో ఈ రకంగా ఎక్కడ వేలం నిర్వహించినా కూడా 2 పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఒకటి, ఆ ఏరియా అభివృద్ధికి ఫండ్స్ ఎఫ్సిడిఏకు అయితే ఎఫ్సిడిఏకి ఫండ్స్ వస్తాయి, హెచ్ఎండిఏ అయితే హెచ్ఎండిఏకి ఫండ్స్ వస్తాయి. సెకండ్ పరిణామం, ఆ ఏరియాలో రియల్ ఎస్టేట్ భూమి వస్తుంది, భూముల ధరలు అమాంతం పెరగడం వల్ల. దానికి ప్యారలల్గా గవర్నమెంట్ కనుక కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా టేకప్ చేస్తే దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా పాజిటివ్గా ఉంటుంది. ఆ పరిణామాలే మనకి ఇక్కడ జరిగే అవకాశం కనిపిస్తుంది. లేటెస్ట్గా ప్రభుత్వం అయితే ఆదాయ సమీకరణకు భూముల వేలాన్ని ఒక ఆదాయ మార్గంగా ఎంచుకొని ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. అదే రకంగా ఫ్యూచర్ సిటీలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం ఒరిజినల్ ఫ్యూచర్ సిటీ, నేను పదే చెప్తుంటాను, ఒరిజినల్ ఫ్యూచర్ సిటీ మీన్స్ ఫస్ట్ ఫేజ్ 13,973 ఎకరాలు. ఈ ఏరియాకు అత్యంత చేరువలో ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేయండి. అలాంటి 2 వెంచర్లు మా దగ్గర ఉన్నాయి. ఆ 2 వెంచర్లో కూడా వెరీ లిమిటెడ్ నెంబర్లో ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం వెంటనే వీలు చేసుకొని నన్ను కాంటాక్ట్ చేయండి. వీలు చూసుకొని వచ్చి చూడండి, వెంటనే నిర్ణయం తీసుకోండి. ఖచ్చితంగా 1 year తర్వాత యూ విల్ బీ హ్యాపీ. ఈ డెవలప్మెంట్స్ జరిగిన తర్వాత మీరు ఖచ్చితంగా హ్యాపీ ఫీల్ అవుతారు, అది నాది గ్యారంటీ. దాంతోపాటు రియల్ ఎస్టేట్ రంగంలో నాతో పాటు కలిసి పనిచేయాలని ఎవరైనా అనుకుంటే మాత్రం అధిరన్ గ్రూప్ ఆఫీస్లో నేను అందుబాటులో ఉంటాను. కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేసి నన్ను కలవవచ్చు, నాతో పాటు నడవచ్చు. జెన్యూన్ ప్రాపర్టీస్ మాత్రమే నేను సూచిస్తాను. అంటే లీగల్ పరంగా పర్ఫెక్ట్గా ఉన్నవి, లింక్ డాక్యుమెంట్స్, తర్వాత లేఅవుట్ అప్రూవల్స్ పర్ఫెక్ట్గా ఉన్నవి మాత్రమే చెప్తాను. వాటితో పాటు మీకు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వాటికి సంబంధించి కూడా ఎలాంటి సమస్య లేకుండా రేపొద్దున రీసేల్కి సంబంధించిన సర్వీస్ కూడా మా అధిరన్ గ్రూప్లో ఉంది. కాబట్టి కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేసి మా టీంలో చేరవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.